స్పెషల్ డిబేట్ నేను శ్రీకాంత్. రాజకీయాలు ఎటువైపు పోతున్నాయి, రాజకీయ నాయకుల మాటలు ఎటువైపు పోతున్నాయి. తెలంగాణలో రాజకీయం రోజు రోజుకు అధ్వానమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుందా? ఆ భాష, ఆ మాట్లాడేటువంటి విధానం, రెచ్చగొట్టేటువంటి విధానం ఏం జరగబోతోంది? ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నప్పుడు రాజకీయాలు చేయడం అంటే హుందాతనం రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. బట్ ఏ పార్టీ చూసుకున్నా అదే ఉన్నది. ఏదో సామెత ఉన్నట్టు, ఏమున్నది గర్వకారణం అన్నట్టు, ఏ పార్టీ చూసినా కానీ అదే చరిత్రను మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంది. తిడితేనే లైమ్లైట్లో ఉంటాం, తిడితేనే హీరోయిజం అవుతాం. ఒక స్టార్డమ్ కోసం ప్రయత్నిస్తున్నాయా? ఫైర్ బ్రాండ్ కావాలంటే ఈరోజు ఏది పడితే అది మాట్లాడితేనే ఫైర్ బ్రాండ్ అవుతారా? అందరిని ఉద్దేశించి బాల్కసుమన్ చేసినటువంటి కామెంట్స్ కేవలం బాల్కసుమన్ వరకే చూడాల్సినటువంటి అవసరం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రిని చూడాలి, భారతీయ జనతా పార్టీ నాయకులను చూడాలి, బీఆర్ఎస్ పార్టీ నాయకులను చూడాలి. ఒక హుందాతనం రాజకీయాల్ని చూసే పరిస్థితులు లేవా? అందుకే కాక్రోచ్ లాంటి పార్టీలు ఈరోజు పుట్టుకొచ్చేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. జెన్జీ యువతకు ఎట్లాంటి రాజకీయాలు నేర్పిస్తున్నాం, భవిష్యత్ ఏమి ఇవ్వబోతున్నాం అన్నటువంటి ప్రశ్నలు ఈరోజు మనకు మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఈ రాజకీయ నాయకుల చేతుల్లో పదవులను పెడితే అధికారమే లక్ష్యంగా ఏది పడితే అది మాట్లాడేస్తారా? ఇవే ప్రస్తుతానికి చర్చలో నడుస్తున్నాయి. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ చేసినటువంటి కామెంట్స్ చాలా సీరియస్గా కనిపిస్తున్నాయి. అంటే మాట్లాడే మాటలు సప్పగా ఉంటే మా వైపు ఎవరు చూడరు అనుకున్నారేమో, మిలిటెంట్ యాక్టివిటీస్ చేయాలని చెప్పేశారు. అదేదో పాకిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఆ స్థాయిలో తెలంగాణ రాజకీయాలని చూడాలను. బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే దాడులు చేస్తున్నారో, ఒక స్వాతంత్రం అయిపోయింది, తెలంగాణ రాష్ట్రం వచ్చేసింది, తెలంగాణలో రాజకీయం నడవాలా, చాలా హుందా రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఏంటి, ఎటుపోతున్నాయి? కేసులు అయితే జైలు పోయేస్తే మనకు ఒక మెడల్ వచ్చినట్టుగా ఫీల్ అవ్వాలంట. ఉద్యమకారుల మీద పెట్టినటువంటి కేసులు ఇప్పటికీ ఎత్తేసింది లేదు, జీవితాలన్నీ అగమ్య గోచరంగా మారుతున్నటువంటి పరిస్థితి. 25 ఏళ్ళు పార్టీని కష్టపడి ఉద్యమాన్ని నడిపించి రాష్ట్రం తీసుకురావడంలో బీఆర్ఎస్ పార్టీ కీలక పాత్ర పోషించింది, అవునన్నా కాదన్నా ఒప్పుకోవాల్సినటువంటి విషయమే. బట్ అట్లాంటి కేసీఆర్ క్రియాశీల రాజకీయాల్లో ఉండగానే బాల్కసుమన్ లాంటి నాయకులు మాట్లాడుతున్నటువంటి ఈ ఫైర్ బ్రాండింగ్ అని చెప్పుకునేటువంటి మాటలు ఎటు దారితీస్తున్నాయి? మాట్లాడదాం ఇదే అంశం పైన.